అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూశారు కదా, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. ఏవో అతీత శక్తులు, అనవసర శక్తులు, ఈ సంఘటనకు ప్రమేయం లేని శక్తులు ఈ ఇష్యూలో తలదూర్చి కొంచెం పెద్ద ఇష్యూగా మార్చే అవకాశం ఉంది. దీనిలో అనేక మలుపులు సృష్టిస్తున్నారు, లేనిపోని కొత్త గొడవలు సృష్టిస్తున్నారేమో అనిపిస్తోంది. ఓవరాల్ ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్కి సంబంధించి ఈ సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రం కొన్ని తప్పటడుగులు పడుతున్నాయి, కొన్ని తప్పులు జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా చెప్పడం. ఎందుకు అనేది ఈ వీడియోలో నేను చాలా సున్నితంగా క్లియర్గా మొత్తం అనలైజ్ చేసి చెప్తా. అయితే ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు నాకు లేనిపోని దురుద్దేశాలు, పనికిమాలలో ఇంటెన్షన్స్ నాకు ఆపాదించొద్దు. ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడొచ్చు. ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు నిన్న చెప్పిన వీడియో ఒకటి చేశాను, అలాగే అల్లువారి అబద్ధాలు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పిన అబద్ధాలు ఏంటనేది చెప్పాను, అలాగే హీరోలకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్లో లొంగకుండా ఉంటారా, ఇవన్నీ మొత్తం నేను చెప్పుకొచ్చాను. సో ఇవన్నీ చూసి నాకు ఇంటెన్షన్స్ ఆపాదించండి. ఎందుకంటే ఈ ఒక్క వీడియోకి ఇంటెన్షన్స్ ఆపాదించొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో మనం అనుమానించాల్సిన అంశాలు చాలా అంశాలు ఉన్నాయి. ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ని ప్రభుత్వం రాంగ్గా డీల్ చేస్తోంది. ప్రభుత్వం డీల్ చేస్తే పర్లా, కాంగ్రెస్ పార్టీ రాంగ్గా డీల్ చేస్తోందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సీక్వెన్స్లో చూద్దాం. ఫస్ట్ ఆ ఘటన జరిగింది, ఇదంతా అయింది, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, బెయిల్ మీద ఉన్నారు, అదంతా ఓకే. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడారు. అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అల్లు అర్జున్ ఓవరాల్ ఇష్యూని దాదాపుగా అరగంటకు పైగా ఎక్స్ప్లెయిన్ చేసి అల్లు అర్జున్ చేసిన తప్పులు ఏమిటి, అతను చెప్పిన అబద్ధాలు ఏమిటి, ఏ విధంగా ఎలా ప్రవర్తించాడు, ఇదంతా కూడా చట్టబద్ధంగా ఎందుకు అంత సీరియస్గా ప్రభుత్వం వెళ్లాల్సి వచ్చింది అనేది మొత్తం ఆయన వివరించాడు. ఆయన వివరించడంతో పిన్ టు పిన్, సీన్ టు సీన్ అందరికీ అర్థమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ రోజు నైట్ ప్రెస్ మీట్ పెట్టి, లేదు నాదేమీ తప్పు లేదు, నాకు ఆమె చనిపోయినట్టు నేను థియేటర్లో ఉన్నప్పుడు తెలియదు, నెక్స్ట్ డే తెలిసింది, ఇలా కొన్ని చెప్పి ఆయన అబద్ధాలు చెప్పాడు అనేది దొరికిపోయాడు. కొన్ని విషయాల్లో ఆయన అబద్ధాలు చెప్పినట్టు దొరికిపోయాడు. థియేటర్లో ఉన్నప్పుడు ఆ రేవతి విషయం తెలియదని చెప్పడం, అలాగే వెంటనే తాను బయటకు వచ్చేసానని చెప్పడం, ఇవన్నీ కూడా. దాంతో సోషల్ మీడియాలో అతని మీద విపరీతంగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇది పక్కన పెడదాం. అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు నేతృత్వంలో డీసీపీ గారు, ఏసీపీ గారు అండ్ సిఐలు, ఆ కేసు డీల్ చేస్తున్న ఎస్హెచ్ఓలు అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఓవరాల్గా అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఏం జరిగింది, సంజయ్ థియేటర్ దగ్గర ఏం జరిగింది అనేది ఒక 10 నిమిషాల వీడియో ఒకటి ప్రజెంట్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద అల్లు అర్జున్ విభిన్నంగా స్పందించి ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పారు అని చెప్పి, ఆ రోజు ఏం జరిగింది, మేము అల్లు అర్జున్ని ఎంతగా బతిమలాడి బయటకు తీసుకురావాలనుకున్నాము, అల్లు అర్జున్ లోపల ఉన్నప్పుడే మేము విషయాన్ని చెప్పాము, ఆయన వినిపించుకోలేదు అని చెప్పి ఆధారాలతో సహా, వీడియోలతో సహా నిన్న పోలీసులు చెప్పి అల్లు అర్జున్ని మరింత డిఫెన్స్లోకి నెట్టేశారు. అక్కడ వరకు ఓకే. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాలు. ఇతను డీసీపీ విష్ణుమూర్తి, ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక్కడ సిటీ పోలీసులు అందరూ యూనిఫామ్లో అఫీషియల్గా ప్రెస్ మీట్ పెడితే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అనవసరమైన భాష, సంబంధం లేని భాష, ఈ సినిమాటిక్ భాష ప్రయోగించాడు ఈయన. నిజానికి ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది. నేనును నా మిత్రుడు, ఒక ఆయన జర్నలిస్టు, మరో మిత్రుడు, ముగ్గురు జర్నలిస్టులు మాట్లాడుకున్నాం. ఇదేంటి ఈయన పోలీసా, ఇలా ప్రెస్ మీట్ పెట్టాడేంటి, ఇలా మాట్లాడాడేంటి, యూనిఫామ్ లేదేంటి, ఇంత ఓవర్ యాక్షన్ చేశాడేంటి, ఏదో జరుగుతోంది అని మాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఇతను ఎవరంటే ఈయన సస్పెండెడ్ అన్నమాట. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ హీ సస్పెండెడ్. ఇదిగోండి, అది మీకు చూస్తాను. డీసీపీ విష్ణుమూర్తి సస్పెండెడ్ అని కొట్టండి. డీసీపీ విష్ణుమూర్తి సస్పెండెడా కాదా అన్నట్టు మీరు కొడితే ఏమొచ్చింది, విష్ణుమూర్తి స్పెల్లింగ్ తప్పు వచ్చింది. ఇదిగోండి, మిస్టర్ విష్ణుమూర్తి హ్యాస్ బీన్ అటాచ్డ్ టు ద డీజీపీ ఆఫీస్ and was under suspension since October 2024 on allegations of misconduct at his earlier posting as Deputy Superintendent of Police. నిజామాబాద్ డిఎస్పీగా ఉన్నప్పుడు అతను కొంత
పవర్స్ మిస్యూజ్ చేశాడు కాబట్టి, తప్పులు చేస్తున్నాడు కాబట్టి అతన్ని అక్టోబర్ 2024లోనే సస్పెండ్ చేశారు. ఇదిగోండి ఇతను విష్ణుమూర్తిని. దాంతో నిన్న పోలీసులు అతను పెట్టిన ప్రెస్ మీట్ ఖండించారు. అతను విధుల్లో లేడు, పోలీస్ డిపార్ట్మెంట్కి అతను సంబంధం లేదు అని చెప్పి ఖండించి, ఇదిగోండి సస్పెండెడ్ ఏసీపీ ఫేసెస్ డిసిప్లినరీ యాక్షన్ ఆఫ్టర్ అనాథరైజ్డ్ ప్రెస్ మీట్ అని చెప్పి నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విష్ణుమూర్తి ఏమ్మా ఇది కావాలా? లేదు, సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో వార్త చదువుదామని వచ్చా. అన్యాయం కదా, ఒక్క చిన్న వార్త చదువుదామని వస్తే లే తీసేపో. సో ఇట్లా అంటే ఏంటి అర్థం? ఇతను సస్పెండ్ అయ్యాడు డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఇతను ప్రెస్ మీట్ పెట్టాడు అనాథరైజ్డ్గా. అంటే ఇతను తలదూర్చడం అనవసరం. ఈయనకి సంబంధం లేని సబ్జెక్ట్లో తలదూర్చాడు, ఓవర్గా మాట్లాడాడు, సినిమాటిక్గా మాట్లాడాడు. సో అప్పుడే కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత ఇది జరిగింది, ఓయూజేఏసీ అటాక్ జరిగింది. వీళ్ళు ఓయూజేఏసీ విద్యార్థులే అయితే నాకు డౌట్ వచ్చింది, అసలు విద్యార్థులు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? తెలంగాణలో ఇంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కదా, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి కదా, ఓయూ విద్యార్థులు ఇంతగా రియాక్ట్ అవుతారా? ఒక హీరో ఇంటి మీదకి దాడికి వెళ్ళాల్సినంత అవసరం వాళ్ళకు ఉందా అని అనిపించింది. సో దానిలో వీళ్ళు ఓయూ విద్యార్థి నేతలతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కలిశారు అని అక్కడ సోషల్ మీడియాలో చర్చ జరిగి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇదిగోండి రేవంత్ రెడ్డి గారు అనుచరులు ఉన్నారంట. ఈ ఫోటోలు ఆ సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అంటే ఓయూజేఏసీ పేరుతో రేవంత్ రెడ్డి గారు అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడికి పాల్పడి ఉంటారు అనే అనుమానాలు బయటకు వచ్చాయి. సో అంటే ఇక్కడ మనకి ఎందుకు సంథింగ్ ఈజ్ రాంగ్ అని నేను చెప్తున్నానంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, పోలీసులు ప్రెస్ మీట్ వరకు ఓకే, ఆ తర్వాత అనాథరైజ్డ్ ఆ ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ కొన్ని అనుమానాలు రేకెత్తిస్తే, తెలంగాణలో ఈ ఓయూజేఏసీ పేరుతో కొంతమంది నాయకులు, పొలిటికల్ నాయకులు వాళ్ళ అనుచరుల చేత అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయించడం అనుమానించాల్సిన విషయం. అంటే ఎందుకు ఇష్యూని పెద్ద చేస్తున్నారు? చట్టపరంగా వెళ్తున్నారు కదా, చట్టం దాని పని చేసుకుంటుంది కదా. సీఎం స్థాయిలో సీఎం రెస్పాండ్ అయ్యారు, సిపి స్థాయిలో పోలీస్ కమిషనర్లు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. సో అల్లు అర్జున్ది తప్పుంటే అతన్ని చట్టపరంగా ఇరికించవచ్చు కదా. ఇదిగో అతను ప్రెస్ మీట్ పెట్టాడు, నిబంధనలకు విరుద్ధం బెయిల్ కండిషన్లు ఉల్లంఘించాడు కాబట్టి అతను బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి అతని బెయిల్ను రద్దు చేసేందుకు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. లేదు అతన్ని ఏమంటారు దాన్ని, అతని నుంచి డబ్బులు రాబట్టాలి అంటే, నిజానికి అతను ఏమన్నాడు ప్రెస్ మీట్లో, మేము సుకుమార్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ ముగ్గురం కలిపి ఇంకా ఆలోచిస్తున్నాము, పెద్ద హ్యూజ్ అమౌంట్ ఆలోచిస్తున్నామని చెప్పాడు కదా. సో ఎంత అమౌంట్ ఇస్తాడో ఆగొచ్చు కదా. 25 లక్షలు ఫస్ట్ ప్రకటించాడు, కానీ ఇంకా ఇచ్చే అవకాశం ఉందని చెప్పినప్పుడు ఇంకా ఎంత ఇస్తారో వెయిట్ చేయాలిగా, ఆగాలిగా. సో ఇవన్నీ అంటే రాజ్యాంగేతర శక్తులు, ఇష్యూకి సంబంధం లేని శక్తులు, ఇష్యూకి సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎంటర్ అయ్యి దీన్ని పెద్ద చేస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానిక, వేరే ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానిక, లేదా ఈ ఇష్యూలో ఎవరికి వాళ్ళు పేరు రావాలి, మేము కూడా మా అభిప్రాయం చెప్పాలి, మేము కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి రావాలనా? ఇప్పుడు ఆ విష్ణుమూర్తి అనే వ్యక్తి అలాగే ట్రెండింగ్లోకి వచ్చాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వీడియో కింద కామెంట్లు చూస్తే, మీరు సింగం సార్, మీరు రియల్ హీరో సార్, మీరు అద్భుతం సార్, మీరాగ మాల ఏపీలో పోలీసులు ఉండాలి సార్, అది ఇదని అతన్ని 100 కామెంట్లలో 99 కామెంట్లు అతనికి పాజిటివ్గానే వచ్చాయి. అతని భాష బాగలేదు, అతను ఎక్స్ప్రెషన్స్ బాగలేవు. ఒక పోలీస్ అధికారి అలా ఎప్పుడూ మాట్లాడడు కూడా, సినిమాల్లోనే అది సాధ్యం. ఆయన బయట అలా మాట్లాడాడు అంటే మనం అనుమానించాలి, కానీ ఏ ఒక్కరూ అనుమానించాల. అంటే ప్రజలు అలా ఉన్నారు. ఈ వీడియోలు ఓపెన్ చేసిన తర్వాత కింద కామెంట్లు చదవకూడదు, కానీ కామెంట్లు చదివి మిగిలినోడు అలా కామెంట్ చేస్తాడు. వీడియో మీరు ఫ్రెష్ మైండ్తో ఓపెన్ చేస్తే మీకు ఒక అభిప్రాయం కలుగుద్ది, కానీ కింద కామెంట్లు చదివినప్పుడు మీకున్న అభిప్రాయం కూడా పోద్ది. అరే మిగిలిన వాళ్ళు అలా రెస్పాండ్ అవుతున్నారు కదా, మనం కూడా అలాగే రెస్పాండ్ అవుదాం అంటారు. ఈ కామెంట్స్ సెక్షనే ఒక దరిద్రం, కానీ తప్పదు, ప్రజాభిప్రాయం చెప్పాలి కాబట్టి అది ఉండాలి. అక్కడ ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా రియాక్ట్ అవ్వరు, వేరే వాళ్ళు చెప్పింది మనం కూడా చెప్దామని అనుకుంటారు, అది తప్పు. సో విష్ణుమూర్తి గారి వీడియోలో కామెంట్స్ చూస్తే నాకు అదే షాక్ అనిపించింది. మేము కామెంట్లు స్క్రీన్ షాట్ తీసుకొని మా గ్రూపుల్లో పెట్టుకున్నాం, మా జర్నలిస్ట్ గ్రూపుల్లో మేమందరం
ఏంటి ఇంత సిల్లీగా ఉన్నారు, ప్రజలేంటి ఇంత సిల్లీగా ఉన్నారు, అతను మాట్లాడిన భాష బాగోలేదు, అతను సినిమాటిక్గా మాట్లాడుతున్నాడు, డ్రామాటిక్ భాష వాడుతున్నాడు, కానీ అతను హీరో అయిపోయాడు. ఇప్పుడు నేను నిన్న సాయంత్రమే అతన్ని విమర్శిస్తూ వీడియో చేద్దాం అనుకున్నా, ఆ ప్రెస్ మీట్ని తప్పుపడుతూ వీడియో చేద్దాం అనుకున్నా. కానీ అతనికి అంత పాజిటివ్ రెస్పాండ్ ఉన్నాక మనం చేస్తే మన మీద పడతారులే, కొంతసేపు ఆగుదాము అని చెప్పి ఆగాను. సో రాత్రి 11ంటికి విషయం బయటకు వచ్చింది, అతను ఆల్రెడీ సస్పెండ్ చేశారు అని. సో ఇక్కడ నేను మొత్తం మీద ఓవరాల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సంథింగ్ ఈజ్ రాంగ్. రాజ్యాంగేతర శక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారు, సంబంధం లేని వ్యక్తులు ఎంటర్ అవుతున్నారు, ఈ విషయాన్ని వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకోవాలని చూస్తున్నారు. ఎవరికి వాళ్ళు దీనిలో పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో, రేవంత్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసమో, ఇలా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ దీన్ని వాడుకోవాలని చూస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆయన కూడా, అల్లు అర్జున్ గారు చెప్పిన పాయింట్లు కూడా వ్యాలిడ్ పాయింట్లు ఉన్నాయి. ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఆయనకు తెలియకుండా జరిగింది. కాకపోతే ఆయన వే ఆఫ్ రియాక్షన్, వే ఆఫ్ రెస్పాన్స్ కాస్త లేటుగా ఉంది కాబట్టి ఆయన విమర్శలకు పాలవుతున్నాడు. చట్టపరంగా చట్టాన్ని ఫేస్ చేసి ఎదుర్కోవాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా దాన్ని, కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా పెంచుతున్నారు అనిపిస్తుంది. అంత పెంచాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ అంతగా పెంచాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు పెంచుతున్నప్పుడే దీన్ని అనుమానించాలన్నమాట. దీన్ని అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మ్యాథ్ ఇచ్చినట్టు ఉంటుంది అంతే. థ్యాంక్ యూ.